హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ టైటిల్ కాస్త కంగారు పడి కిరణ్ అబ్బవరం సినిమాకు పెట్టారు కానీ దీనికి పర్ఫెక్ట్ హీరో మాత్రం ప్రభాస్ ఒక్కడే. ముఖ్యంగా దర్శకులకు ఆయన ఇస్తున్న ఆఫర్ చూశాక అభిమానులు కూడా ఇదే అంటున్నారు. తాజాగా దీన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగ. మరి ఆయన ఏం చేయబోతున్నారు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రభాస్లోని నటుణ్ణి ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు కమిట్ అయినా ఏ ఒక్క సినిమాకు మరో దాంతో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు రెబల్ స్టార్. ఆ మధ్య ఆది పురుష్ డివోషనల్ అయితే, సలార్ పూర్తిగా మాస్, దానికి ముందొచ్చిన రాధేశ్యామ్ లవ్ స్టోరీ, సాహో పక్కా యాక్షన్ బొమ్మ, కల్కి ఫిక్షనల్ కథ, ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం. ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా కూడా చేయనున్నారు ప్రభాస్. ఈ ప్రాజెక్టు కోసం పూర్తిగా మారిపోనున్నారు ప్రభాస్. ఇంకా చెప్పాలంటే నాకు పాత ప్రభాస్ వద్దు, పూర్తిగా కొత్త కావాలని దర్శకుడే కండిషన్స్ పెడుతున్నారు. బేసిక్గానే తన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ను కొత్తగా డిజైన్ చేసే సందీప్ ప్రభాస్ కోసం మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నారు ప్రభాస్. యానిమల్లో తండ్రి కొడుకుల ప్రేమను కొత్తగా చూపించిన సందీప్ స్పిరిట్లో ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడని సరికొత్త కాప్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కోసం యూనిక్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారు సందీప్. 2025 సెకండ్ హాఫ్లో స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది. హరిహర వీరమలు మరోసారి వాయిదా పడింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ పెద్దగా షాక్ అవ్వట్లేదు, పైగా ఆనందపడుతున్నారు కూడా. అదేంటి, రావాల్సిన సినిమా పోస్ట్పోన్ అయితే వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారా? ఈ బ్యాడ్ న్యూస్ ని డామినేట్ చేసే ఒక గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ముందుది మర్చిపోతారు కదండి. మరి వీరమలు విషయంలో జరిగిన ఆ మ్యాజిక్ ఏంటి చూసిద్దాం. మార్చి 28 నుంచి హరిహర వీరమల్లు వాయిదా పడింది. ముందు నుంచి అనుకుంటున్నదే కావడంతో ఫ్యాన్స్ కూడా పెద్దగా షాక్ అవ్వలేదు. కాకపోతే కొత్త డేట్ ఎప్పుడా అనే దానికోసమే వాళ్ల ఎదురుచూపులు. ఇప్పుడు ఆ డేట్ రావడంతో పండగ చేసుకుంటున్నారు. మే 9న హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఇండస్ట్రీలో ఈ డేట్కు ఓ హిస్టరీయే ఉంది. మే 9 అనేది మామూలు రిలీజ్ డేట్ కాదు, టాలీవుడ్కు మోస్ట్ లక్కీయెస్ట్ డేట్ అది. ఆ రోజు విడుదలైన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందులో చిరంజీవికి మరీ ప్రత్యేకం మే 9. 1990-91లో అదే రోజు విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాయి. చిరు కెరీర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాలివి. చిరంజీవికి మాత్రమే కాదు, మిగిలిన హీరోలకు మే 9 బాగా కలిసొచ్చింది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి 2019 మే 9న విడుదలై సూపర్ హిట్ అయింది. అలాగే కీర్తి సురేష్కు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన మహానటి కూడా 2018 మే 9న విడుదలైంది. శంకర్ క్లాసికల్ బ్లాక్ బస్టర్ భారతీయుడు కూడా 1996 మే 9నే విడుదలైంది. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మే 9 అంటే మన హీరోలకు ప్రాణం. అలాంటి రోజున హరిహర వీరమల్లు వస్తుందని తెలిసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు అదే రోజు రవితేజ మాస్ జాతర రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. మరి పవన్ వస్తారని తెలిసినా రవితేజ రేసులో ఉంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. నా పేరు రికార్డులలో ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డులుంటాయి. మొన్నటి వాల్తేరు వీరయ్యలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. దీనికి తగ్గట్లే ఎన్నో రికార్డులు ఇప్పటికే మెగాస్టార్ పేరు మీదకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా పరాయి దేశం పార్లమెంట్లోనూ మెగాస్టార్ కు అరుదైన సత్కారం లభించబోతుంది. మరి ఏ విషయంలో చిరంజీవి ఈ అవార్డు అందుకుంటున్నారు? చిరు సాధించిన అరుదైన ఘనతపై స్పెషల్ స్టోరీ. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఇండియన్ సినిమాలో తనకంటూ పేజీ కాదు, ఏకంగా గ్రంథాన్నే లిఖించుకున్న అరుదైన నటులు చిరంజీవి. 4.5 దశాబ్దాలకు పైగానే సినిమాను రూల్ చేస్తున్నారు ఈయన. ఈ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరంజీవి తాజాగా యూకే పార్లమెంట్ నుంచి అరుదైన సత్కారం అందుకోబోతున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంటులోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తో సత్కరించబోతున్నారు. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. అదే వేదికపై సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేయనున్నారు బ్రిడ్జ్ ఇండియా సంస్థ. చిరంజీవిని ఈ మధ్య వరుసగా అవార్డులు, గౌరవాలు వరిస్తూనే ఉన్నాయి. గతేడాది దేశ 2వ అత్యున్నత పురస్కార్ పద్మవిభూషణ్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరింది. అలాగే డాన్సుల్లో ఆయన సాధించిన ఘనతను గుర్తించి గిన్నిస్ బుక్ లో చోటిచ్చారు. డాన్సులో గిన్నిస్ రికార్డు అందుకున్న నటుడు ప్రపంచంలో చిరు తప్ప ఎవరూ లేరు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ చేశారు చిరంజీవి. ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలా కొన్నేళ్లుగా వరుసగా ఆయనకి అరుదైన గౌరవాలు అందుతూనే ఉన్నాయి.
తాజాగా యూకే పార్లమెంట్లోని గ్రూప్ ఆఫ్ ఎంపీస్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. చదువుకోవాలని కదా అని చిన్న గ్యాప్ ఇచ్చా. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్ళు సినిమాలను తీసి పక్కన పెట్టా. అంత మాత్రానికే రేసులో లేననుకున్నారా? సీన్ అయిపోయిందనుకున్నారా? అదే ఊపు అదే జోరు. రేస్ మొదలు పెడితే నన్ను అందుకోలేరు అంటున్నారు శ్రీలీల. మరి ఈమె కాన్ఫిడెన్స్ కు కారణమేంటో సరదాగా అలా తెలుసుకొని ఇలా వచ్చేద్దాం పదండి. ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడత పెట్టడం, చివర్లో బన్నీతో కలిసి కిసిక్ కిసిక్ అంటూ స్టెప్లేయడం మినహాయిస్తాయి 2024 శ్రీలీలకు పెద్దగా తీసుకొచ్చిందేమీ లేదు. సినిమాలను కాస్త పక్కన పెట్టి చదువులపై ఫోకస్ చేశారు ఈ భామ. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం 2024లో చాలా తక్కువ సినిమాలు సైన్ చేశారు శ్రీలీల. ఆ బాకీ అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు. శ్రీలీల జోరు తగ్గేసరికి ఈమె రేస్ నుంచి తప్పుకుందని అనుకున్నారంతా. కానీ చిన్న గ్యాప్ ఇచ్చారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 2025 అంతా ఈ భామ హవానే కనిపించబోతోంది. 1-2 కాదు, ఏకంగా 6 సినిమాలతో వస్తున్నారీమె. అందులో ముందుగా నితిన్ రాబిన్హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తోనే బిజీగా ఉన్నారు శ్రీలీల. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య కార్తిక్ దండు సినిమాలోనూ శ్రీలీలానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక అఖిల్ కొత్త సినిమాలోనూ ఈమె హీరోయిన్. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తితో కాలీవుడ్ కు, కార్తిక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు శ్రీలీల. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా గ్యాప్ లేకుండా సినిమాలకు రఫ్ఫాడిస్తున్నారు శ్రీలీల. మామూలుగా షష్ఠి పూర్తి అంటే అందరికి ఒక ఐడియా ఉండే ఉంటుంది. కానీ ఇక్కడ హీరో మాత్రం షష్ఠి పూర్తిని చాలా సీరియస్ గా తీసుకొని 60 ఏళ్లలో కొత్త రిలేషన్షిప్ లోకి అడుగు పెడుతున్నారు. అంతేకాదు తనకు కాబోయే భార్యను కూడా పరిచయం చేశారు. మరి 60లో 20 వేషాలు వేస్తున్న ఆ రొమాంటిక్ హీరో ఎవరు చూసేద్దాం పదండి. బాలీవుడ్ సీనియర్ హీరోలలో ప్లేబాయ్ ఎవరంటే పాపం అంత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ అంటూ చెప్తుంటారు. కానీ అసలైన ప్లేబాయ్ మాత్రం అమీర్ ఖానే. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే తన బిరుదుకు తగ్గట్లుగానే అన్నీ చాలా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తుంటారు ఈయన. 2021లో భార్య కిరణ్ రావ్తో విడిపోయిన అమీర్ మీడియాకు తెలియకుండా ఏడాదిన్నరగా డేటింగ్ లో ఉన్నారు. మార్చి 14న తన పుట్టినరోజు సందర్భంగా మీడియా ముందుకొచ్చిన అమీర్ ఖాన్ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయ్యారు. అలాగే తన స్నేహితురాలు, కాబోయే భార్య గౌరీ స్ప్రాట్ గురించి కూడా తెలిపారు అమీర్ ఖాన్. గౌరీతో 14 నెలలుగా డేటింగ్ లో ఉన్నట్లు చెప్పారు అమీర్. 25 ఏళ్ల నుంచి తాము ఫ్రెండ్స్ అని చెప్పారు ఈ సీనియర్ హీరో. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ 2002లో ఆమెతో విడాకులు తీసుకుని 2005లో స్నేహితురాలు కిరణ్ రావ్ను రెండో పెళ్లి చేసుకున్నారు. 16 ఏళ్ల కాపురం తర్వాత 2021లో విడిపోయారు. ఈ మధ్యలో దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపారు అమీర్ ఖాన్. పైగా లగాన్ సినిమా స్టైల్లో భువన్ కు తన గౌరీ దొరికిందని చమత్కరించారు అమీర్ ఖాన్. పండగ వచ్చిందంటే చాలు కొత్త సినిమాల కబుర్లు కూడా మోసుకొస్తూ ఉంటారు మన హీరోలు. హోలీకి కూడా ఇదే జరిగింది. రంగుల పండగకి కలర్ఫుల్ అప్డేట్స్ చాలానే ఇచ్చారు. కొందరు పోస్టర్తో సరిపెట్టుకుంటే మరికొందరు ఏకంగా వీడియోలు విడుదల చేశారు. మరి ఈ హోలీకి వచ్చిన ఆ కలర్ఫుల్ అప్డేట్స్ ఏంటో చూసేద్దామా? హోలీ అంటేనే కలర్స్ పండగ కదా. అందుకే మన మేకర్స్ కూడా స్పెషల్ డే రోజు స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు. ముఖ్యంగా నితిన్ రాబిన్హుడ్ ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు. ప్రమోషనల్ వీడియోలు వదులుతూనే ఉన్నారు. తాజాగా హోలీ రోజే మరో వీడియోను విడుదల చేశారు. ఇక హోలీ స్పెషల్ గా సిద్ధు జొన్నలగడ్డ జాక్ సాంగ్ ప్రోమో వచ్చింది. చూస్తున్నారుగా, ఒక్క ముద్దు కోసం సిద్ధు ఎన్ని తిప్పలు పడుతున్నారో. బొమ్మరీలు భాస్కర్ తెరకెక్కిస్తోన్న జాక్ సినిమాలోని సాంగ్ ప్రోమో ఇది. బేబీ తర్వాత సరైన హిట్ లేని వైష్ణవి చైతన్య కెరీర్ కు జాక్ కీలకంగా మారింది. ఏప్రిల్ 10న విడుదల కానుంది జాక్. ఇక కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ టీజర్ విడుదలైంది. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. సరిలేరు నీకెవరు తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇదే. అలాగే సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు టీం హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. మొత్తానికి హోలీని తమ సినిమాల ప్రమోషన్స్ కు బాగానే వాడుకున్నారు మన మేకర్స్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.